సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్? ఓన్లీ 1 month లెఫ్ట్, ఓకేనా? సో ఆల్మోస్ట్ 1 month ఉంది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి. సో ప్రిపరేషన్ బాగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా ఛానల్లో అంటే నేను సిలబస్ కూడా తొందరగా కవర్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా కవర్ చేస్తాను. ఆ తర్వాత నేను క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈచ్ టాపిక్ మీద. ఓకే, కొద్దిగా డైలీ క్లాసెస్ అట్లా 1 hour లైవ్ సెషన్ డే బై డే అట్లా పెట్టుకునేసి నేను మీకు క్వశ్చన్స్ ఎలా క్వశ్చన్ ఎంసీక్యూస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా సిలబస్ కవర్ చేయకుండా అంటే సిలబస్ చేస్తా సో దాంట్లో మీకు ఒకసారి క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే సో మీకు కూడా అర్థం ఉంటుంది. ఓకే, ఇలా వస్తుంది అనేసి ఎగ్జామ్లో. ఓకేనా, ఫైన్. సో ఈరోజు క్లాస్లో ఫ్రెండ్స్ ఎనాగ్రామ్స్ అండ్ హోమోనిమ్స్. సో ఈ టూ టాపిక్స్ ఈరోజు నేను క్లాస్లో కవర్ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు కూడా ఛానల్లో జాయిన్ అవుతున్నారు. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎందుకంటే ఫర్దర్ నేను అంటే దీంట్లో ఇంకా ఫర్దర్ నేను క్లాసెస్లో అంటే యాడ్ చేస్తాను, సిలబస్ కవర్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అండ్ ఎస్ ఆబ్వియస్లీ నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మనము హోమోనిమ్స్ అండ్ ఎనాగ్రామ్స్. ఓకే, సో ఈ 2 టాపిక్స్ పెండింగ్ ఉండా అండ్ వెరీ సూన్ అంటే వొకాబులరీ 2-3 టాపిక్స్ ఉన్నాయి పెండింగ్ ఉన్నా, అవి కూడా కవర్ చేసేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గ్రామర్లో చాలా టాపిక్స్ నేను కవర్ చేస్తాను. చాలా మంది నాకు అడుగుతున్నారు, ఓకే ఈ టాపిక్స్ కవర్ చేయండి, సో లైక్ దిస్. సో ఎనీ హౌ ఆల్రెడీ దీంట్లో నేను చాలా టాపిక్స్ కవర్ చేశాను ఫ్రెండ్స్. టెన్సెస్ కానీ ఆర్టికల్స్ కానీ, ఓకే దెన్ వాయిస్ అంటే ఏమి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిసెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఇవన్నీ నేను చేశాను చూడండి. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అది కూడా చేశాను ఫ్రెండ్స్. లాంగ్వేజ్ ఫంక్షన్, దెన్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది కూడా అయిపోయింది. క్లాజెస్ కూడా అయిపోయింది. దెన్ ఓకే హెల్పింగ్ వర్బ్ అది కూడా చేశాను. సో చాలా టాపిక్స్ గ్రామర్లో కూడా నేను కవర్ చేశాను. అండ్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో, సో దీంట్లో కూడా నేను పంక్చుయేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. డిస్కోర్స్లో లెటర్ రైటింగ్ ఇది కూడా చేసినాను. సో ఇంకా కొన్ని మిగిలిన, ఓకే ఇక్కడ డిక్షనరీ స్కిల్స్లో అది కూడా అయిపోయింది. ఇంకా కొన్ని మిగిలిన ఫ్రెండ్స్, ఓకేనా? సో అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో మీకేం చెప్తున్నానంటే, మీ గ్రామర్లో టాపిక్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా అంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి స్క్రోల్ చేసి అవి కూడా చూసుకోండి, దాంట్లో కవర్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు ఒకటే కాకుండా నేను లాస్ట్ ఇయర్ డిఎస్సి పడింది చూడండి, అప్పుడు నేను అప్లోడ్ చేశాను. ఓకే, సో 1 year బ్యాక్. సో అవి ఉన్నాయి చూడండి, సో అవి కూడా చూసుకోండి. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనం ఇది స్టార్ట్ చేద్దాం. సో ఇది హోమోనిమ్స్. ఓకే, హోమోనిమ్స్ దెన్ ఎనాగ్రామ్స్. ఓకే, సో ఫస్ట్ ఎనాగ్రామ్స్ చూడండి ఒకసారి ఎట్లా ఉంది. ఓకే, ఇది 100 మీకోసం 100 అంటే టెక్స్ట్ బుక్ లోడ్దే ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో టెక్స్ట్ బుక్ లోడ్స్ ఉంటాయి. ఓకే, సో అవి ఆల్మోస్ట్ 100 ఉన్నాయి ఫ్రెండ్స్. మోర్ దెన్ 100 తీసుకో, 100 ఉన్నాయి అనుకోండి. దెన్ హోమోనిమ్స్. ఓకే, సో హోమోనిమ్స్ కూడా నేను నియర్లీ ఒక 50 ప్రిపేర్ చేశాను. సో ఇది కూడా చూసుకోండి. ఇప్పుడు చూడండి, బై ద వే హోమోనిమ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమోనిమ్స్? నా హోమోనిమ్స్ అంటే 1 వర్డే. ఓకే, ఒక వర్డ్దే 2 మీనింగ్స్ ఉంటాయి, 2 or more మీనింగ్స్ ఉంటాయి ఒక వర్డ్ది. హోమోఫోన్స్కి దీనికి డిఫరెన్స్ ఏమంటే, హోమోఫోన్స్ వచ్చేసి సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఓకే, మీనింగ్ అండ్ స్పెల్లింగ్ మారుతుంది. ఓకే, రెండు వర్డ్స్ ఉంటాయి. ఓకే, కానీ 2 వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చదివితే సిమిలర్గా ఉంటుంది. ఓకే, కానీ మీనింగ్ వేరే వేరే ఉంటుంది అండ్ స్పెల్లింగ్ కూడా వేరే వేరే ఉంటుంది. కానీ హోమోనిమ్స్ 1 వర్డే ఉంటుంది, ఒక వర్డే ఉంటుంది, దాని మీనింగ్ వేరే వేరే ఉంటాయి. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ హోమోనిమ్స్కి హోమోఫోన్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది బ్యాంక్, అట్లే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఉంది. సో బ్యాంక్ అంటే మనకి ఎవ్రీవన్ 1 మీనింగ్ ఆఫ్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, దెన్ ఆంధ్ర బ్యాంక్. సో 1 ఈస్ దాట్ మీనింగ్. వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ బ్యాంక్? ఇక్కడ చూడండి, నేను 2 మీనింగ్స్ తెచ్చినాను. అట్ ద సేమ్ టైం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మీకోసం నేను ప్రిపేర్ చేశాను, మీకు అది అంటే యూస్ఫుల్గా ఉండాలనేసి. కొంతమంది సపోజ్ మీనింగ్ అర్థం కాకపోతే, ఇఫ్ యూ రీడ్ దిస్ సెంటెన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ వన్. ఫైన్. ఇప్పుడు చూడండి, 1 వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ నార్మల్ మన బ్యాంక్ మనకి తెలుసు చూడండి, అది. ఓకే, ఎస్బీఐ బ్యాంక్ అట్లా. అండ్ వాట్ ఈస్ ద అదర్ మీనింగ్? సైడ్ ఆఫ్ రివర్ అంటే బ్యాంక్ ఆఫ్ రివర్ అంటూ ఉంటాం మనం. మీరు చదువుకుంటే మీరు బుక్లో చూసింటే మీ నార్మల్ ఇది వస్తూ ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ రివర్ అనేసి. బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే మీ రివర్ సైడ్ని మనం బ్యాంక్ అంటాం. దట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ బ్యాంక్. ఇప్పుడు చూడండి బ్యాట్. ఓకే, 1 బ్యాట్ వచ్చేసి ఫ్లయింగ్. ఓకే, మ్యామల్ అంటే ఏమి, బర్డ్ ఉంది చూడండి, బ్యాట్ మీకు తెలుసు అది. ఓకే, సో నైట్ టైం వచ్చేసి మీకు ఏ బ్యాట్ స్లీప్స్ డ్యూరింగ్ డే టైం. సో నైట్ టైం అది ఎగురుతూ ఉంటుంది, డే టైం అది పండుకుంటుంది. సో 1 ఈజ్ దాట్ వన్. అనేది వచ్చేసి క్రికెట్ బ్యాట్. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ వన్ బార్క్.
వాట్ ఈస్ మీన్ బై బార్క్? బార్క్ అంటే బార్కింగ్, అంటే కుక్కలు మొరుగుతాయి చూడండి. వన్ మీనింగ్ ఇస్ దాట్. అనదర్ వన్ వచ్చేసి ట్రీస్కి పైన ఉంటుంది లేయర్ చూడండి. ఓకే, బార్క్ ఆఫ్ ట్రీ. ఓకే, సో ఇక్కడ ఇచ్చినాం. ఓకే, డాగ్స్ బార్క్ లౌడ్లీ, దెన్ ద ట్రీ బార్క్స్ రఫ్. ఓకే, అంటే మీ ట్రీ పైన లేయర్ ఉంటుంది కదా, దానికి బార్క్ అంటాం. అండ్ కుక్కలు మొరిగే దాన్ని కూడా బార్క్ అంటాం. మ్యాచ్, వన్ ఈజ్ క్రికెట్ మ్యాచ్ అంటే గేమ్. నదర్ వన్ వచ్చేసి మ్యాచ్ స్టిక్. ఓకే, మనం మ్యాచ్ స్టిక్ ఉంది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మ్యాచింగ్. సేమ్ ఏదైనా డ్రెస్ మ్యాచ్ అవుతుంది చూడండి, దానికి కూడా మ్యాచ్ అంటాం. ఇక్కడ ఇండియా వన్ ద మ్యాచ్ అనేసి ఒకటి ఇచ్చినాం. లైట్ ద స్టవ్ విత్ ద మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ అంటే నేను ఏం తీసుకున్నాను అంటే మ్యాచ్ బాక్స్. మనం లైటర్, ఓకే, ఏదైనా మనం ఫైర్ అంటించే కోసం మనం మ్యాచ్ బాక్స్ యూజ్ చేస్తాం చూడండి, అగ్గిపెట్ట. దట్ ఈస్ అ థింగ్. ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్, స్ప్రింగ్ తీసుకున్నాను. స్ప్రింగ్ వచ్చేసి నార్మల్లీ స్ప్రింగ్ మనం మెటల్తో తయారు చేస్తాం చూడండి, ఆ స్ప్రింగ్. వన్ మోర్ మీనింగ్ ఆఫ్ స్ప్రింగ్ ఈస్ ఏ సీజన్, స్ప్రింగ్ సీజన్. మోస్ట్లీ ఫారెన్ కంట్రీస్లో స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్ ఉంటుంది. దాట్ ఈస్ ద థింగ్, అది మీనింగ్. ఓకే, స్ప్రింగ్ ఈజ్ బ్యూటిఫుల్, దెన్ ద స్ప్రింగ్ మేక్స్ ద టాయ్ జంప్. సో స్ప్రింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే మీకు ఏదైనా స్ప్రింగ్ సీజన్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు దీని రిలేటెడ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇలా వస్తుంది. ఒక వర్డ్ ఇచ్చేసి మోస్ట్లీ వన్ మీనింగ్ దే కెన్ గివ్, వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమనేసి 4 ఆప్షన్స్ ఇచ్చింటారు. అట్లా కూడా ఇవ్వచ్చు వాళ్ళు. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకేనా? సో వన్ మీనింగ్ దే కెన్ గివ్, ద అనదర్ వన్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ 4 ఆప్షన్స్. ద 4 ఆప్షన్స్లో మీకు ఫైండ్ అవుట్ చేయమనేసి ఇవ్వచ్చు వాళ్ళు. అట్లా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఫేర్. నో వాట్ ఈస్ మీన్ బై ఫేర్? ఫేర్ అంటే కాంప్లెక్షన్, లైట్ కాంప్లెక్షన్ అంటే బ్యూటిఫుల్ అంటే వైట్. అట్లా మీరు చాలా ఫేర్గా ఉన్నారు అంటే మీరు చాలా వైట్ అంటే మీకు బ్యూటిఫుల్. ఓకే, అట్లా ఉంది అనేసి ఫేర్. వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ ఫేర్? ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ ఎ ఫేర్ స్కిన్ అంటే షీ హ్యాజ్ ఎ లైట్ ఆర్ వైట్ స్కిన్. అట్లా. నదర్ వన్ వచ్చేసి బుక్ ఫేర్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇక్కడ బుక్ కాదు, నార్మల్లీ ఫేర్. వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ ఫేర్ అంటే నేను చెప్తాను చూడండి. మనకి ఏదైనా తేరు జరుగుతాడు చూడండి టెంపుల్స్ దగ్గర, 2-3 days తేరు జరుగుతూ ఉంది. 2 days వరకు, 3 days వరకు అందరూ వస్తారు అక్కడ. దెన్ షాప్స్ కూడా అప్పుడప్పుడు కొద్ది షాప్స్ కూడా వాళ్ళు కడతారు ఆ తేరు జరిగే వరకు, ఆ తర్వాత మళ్ళీ తీసేస్తారు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తేర్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫేర్. ఓకే, దాన్ని ఫేర్ అంటారు. నెక్స్ట్ రైట్. ఎవ్రీ వన్ నోస్ అబౌట్ రైట్. వన్ ఈస్ కరెక్ట్. కరెక్ట్ అంటాం. రైట్, నువ్వు చేసేది రైటే అంటే కరెక్టే. వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ రైట్ అంటే రైట్ తిరుగు అంటాం చూడండి, డైరెక్షన్. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాను, మీనింగ్ కూడా ఇచ్చినాను. అట్ ద సేమ్ టైం మ్యాచ్ కొన్ని సెంటెన్స్ కూడా మ్యాచ్ చేశాను. లెఫ్ట్, సిమిలర్లీ లెఫ్ట్ కూడా టర్న్ లెఫ్ట్, డైరెక్షన్ ఇట్లా లెఫ్ట్ తిరుగు అనేసి. దెన్ వన్ మోర్ మీనింగ్ ఆఫ్ లెఫ్ట్ వచ్చేసి లీవ్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. సో దట్ ఈస్ అంటే ఏదైనా ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్, సో ట్రైన్ వెళ్ళిపోయింది అనేసి అట్లా ఆ మీనింగ్ కూడా వస్తుంది లెఫ్ట్. సో సీల్, వాట్ ఈస్ మీన్ బై సీల్? సీల్ వచ్చేసి ఒక ఎనిమల్ పేర్. మీరు చూసింటారు మనకి సముద్రంలో సీల్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద వన్. సో అనదర్ వన్ వచ్చేసి సీల్ ఉందనేసి ఏదైనా క్లోజ్గా టైట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బయట మనం షాపింగ్ మాల్తో ఏదైనా మనం టిన్ ఏదైనా బై చేస్తే, జార్ ఏదైనా బై చేస్తే అది ఫుల్ టైట్ ఉంటుంది. పిక్కల్స్ తీసుకోండి ఏమైనా ఉంటే టైట్ సీల్ ఉంటుంది అది. దట్ ఈస్ ద థింగ్. అలాగే ఇక్కడ అడ్రస్ ఇది బాగుంది ఫ్రెండ్స్. వన్ అడ్రస్ మన అందరికీ తెలుసు, ఇంటి అడ్రస్ అనేసి. ఇంకో అడ్రస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్రస్ అంటే చెప్పడం, టు స్పీక్ టు పీపుల్ అంటే చెప్పడం. ఐ అడ్రస్ ద పీపుల్ అనేసి అంటాం. సో అడ్రస్ ద పీపుల్ అంటే చెప్పడం. అలాగే ఓకే, దీంట్లో మీనింగ్ ఉంది. ఫైన్ ఫ్రెండ్స్, ఇవి చూసుకోండి మీరు, ఇవన్నీ ఇంపార్టెన్సే. ఓకే, ఇవన్నీ టెక్స్ట్ బుక్ లోట్వే. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇవన్నీ సింపుల్ వర్డ్స్ ఉంటాయి, బట్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. బాగా చూసుకోండి. 2 meanings ఆర్ దే విత్ 2 explanation ఆఫ్ సెంటెన్సెస్. రెండు మీరు చూసుకోండి బాగా. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. 50 ఉండే ఆల్మోస్ట్. మీరు చూసుకోండి, పీడిఎఫ్ కోసం అడగండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. నేను ఇమీడియట్గా మీకు ప్రొవైడ్ చేసేస్తాను. ఫైన్. ఇప్పుడు ఎనాగ్రామ్స్ చూద్దాం. ఎనాగ్రామ్స్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనాగ్రామ్స్. ఎనాగ్రామ్స్ అంటే మీకు ఇది చూడండి, ఇక్కడ లిసన్ అనే వర్డ్ ఉంది. ఎగ్జామ్లో మీకు ఇవ్వచ్చు, ఫైండ్ ద సిమిలర్ ఎనాగ్రామ్, ఫైండ్ ద ఎనాగ్రామ్ వర్డ్ ఫ్రమ్ ద బిలో గివెన్ ఆప్షన్స్ అనేసి. సో ఎట్లా అంటే చూడండి, మనం ఎనాగ్రామ్ అంటే దాని అర్థం ఆ లెటర్స్ ఇచ్చిన లెటర్స్తోనే ఇంకో మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేట్ చేయడం. ఓకే, ఇక్కడ 6 అండ్ అవే రిపీట్ కాకూడదు. అట్ ద సేమ్ టైం వన్ టైమే రిపీట్ కావాలి. అట్ ద సేమ్ టైం ఎన్ని లెటర్స్ ఉన్నాయి అన్నీ ఉండాలి. ఇక్కడ లిజన్ అనేది ఎంత ఉంది? 6 ఉన్నాయి. సో దానికి ఇదే లెటర్స్తో మనం సైలెంట్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? లిసన్ సైలెంట్ అయిపోయింది. ఓకే, కేర్ CARE కేర్ రేస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం చూసుకోండి చాలా ఉన్నాయి ఇక్కడ, ఆల్మోస్ట్ 100 ఉన్నాయి. దెన్
అర్త్, అర్త్ వచ్చేసి హర్ట్ చూడండి. దెన్ ఈవిల్, లైవ్, సినిమా, ఐస్ మ్యాన్, స్కూల్ మాస్టర్, ద క్లాస్ రూమ్. సేమ్ అదే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసుకుంటే. ఓకే, ఇక్కడ 6 ఉన్నాయి, 6 12 ఉంది. సో దీన్ని కూడా ఓకే 1 సెకండ్ ఫ్రెండ్స్ చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి సేమ్. ఓకే, ఇట్ షుడ్ బి సేమ్. దెన్ డెబిట్ కార్డ్, దెన్ బ్యాడ్ క్రెడిట్, డస్టీ, స్టడీ. సో అట్లా అర్థమైంది అనుకుంటా మీకు ఫ్రెండ్స్. అంటే ఏమి అవే ఇచ్చిన అవే స్పెల్లింగ్స్తో డిఫరెంట్ వర్డ్ మనం రిపీట్ చేయకుండా అదే స్పెల్లింగ్తో డిఫరెంట్ వర్డ్ మనం క్రియేట్ చేయటం. 5 వర్డ్తో సపోజ్ ఇచ్చిన వర్డ్కి మళ్ళీ ఇంకో అదే 5 లెటర్స్తో ఇంకో వేరే వర్డ్ విచ్ హ్యాజ్ ఎ డిఫరెంట్ మీనింగ్ కూడా ఉండాల. అట్లా దాన్ని మనం ఎనాగ్రామ్స్ అంటాం. అట్లే ఇక్కడ చూడండి 100 ఉన్నాయి. సో జస్ట్ ఆస్క్ ఫర్ ఇట్. రోజ్, సోర్, ఓకే, యోర్, యూరో, గేప్, పేజ్, స్టేన్, సెంట్. కొన్ని వర్డ్స్ వచ్చేసి మనకి తెలియదు మీనింగ్. ఓకే, సో డోంట్ వరీ, అది వచ్చేసి మనకి కొన్ని అదర్ ఏరియాలో అది మాట్లాడతారు. సో అది కూడా నేను దీంట్లో క్లబ్ చేశాను. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 100 మోర్ దాన్ 100+ ఉన్నాయి. ఇవి కూడా మీరు చూసుకోండి, ఒకసారి అడగండి నాకు పీడిఎఫ్ కోసం, నేనైతే మీకు ప్రొవైడ్ చేశాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 2 టాపిక్స్ కవర్ చేశాను. వన్ ఈస్ అనగ్రామ్, అదర్ వన్ వచ్చేసి హోమోనిమ్స్. నెక్స్ట్ మనకి ఏం మిగిలింది ఇక్కడ, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ ఎట్లా అంటే వాళ్ళు ప్యాసేజ్ నుంచి ఇచ్చేస్తారు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, మనకి ఐడియా ఉంది. సినోనిమ్స్ అంటే ఏమి, మీరు లెసన్లో గ్లాసరీ చదువుకుంటూ పోయారు. నో, ఓకే, డోంట్ రీడ్ దోస్ థింగ్స్. ఓకే, అట్లా ఇయర్ వాళ్ళు మోస్ట్లీ రారు. సపోజ్ మీరు చదువుకున్నా కూడా ఎన్ని చదువుకుంటారు మీరు, ఒక లెసన్స్లో ఎన్ని ఉంటాయి. సో సినోనిమ్స్ వచ్చేసి కొద్దిగా కష్టమే. దానికి కావాలంటే నేను కొద్దిగా ట్రిక్ మీకు కావాలంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నేను సెపరేట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ది ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో నేను చెప్తాను సినోనిమ్స్కి ఇది కొద్దిగా కష్టమే, బట్ స్టిల్ నేను దాంట్లో ఏదన్నా మనం కొద్దిగా ఇది ఎట్లా అంటే ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్లో అండర్లైన్ చేసిన వర్డ్ దాన్ని మనం కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కొద్దిగా కష్టమే, బట్ చూద్దాం. ఫైన్, ఇంకా రిమైనింగ్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా తొందరగా కంప్లీట్ చేసేస్తాను. దెన్ గ్రామర్ టాపిక్ ఆల్రెడీ నేను మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ చేశాను. దయచేసి కొద్దిగా నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి దాంట్లో అవి చూడండి. అండ్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో పంక్చుయేషన్ అయిపోయింది, క్యాపిటలైజేషన్ చేస్తాను నేను. దెన్ డిస్కోర్స్లో కూడా నేను చేశాను. ఇంకా రిమైనింగ్ ఇది కూడా చేస్తాను నేను త్వరలో. ఇంకా రిమైనింగ్ కూడా అంతా ఆల్మోస్ట్ కవర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఆల్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ హు ఆర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా మంది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినారు, సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఓకే, దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, ఓకే, లెట్ మై ఛానల్ గ్రో. అండ్ చాలా ఓకే, ఈవెన్ లెట్ అదర్స్ ఆల్సో లెర్న్ మై ఛానల్. ఓకే, ఐ లెర్న్ ద సిలబస్ గురించి లెట్ అదర్స్ ఆల్సో లర్న్. ఓకే, అండ్ దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా నేర్చుకోండి. సో అది హెల్ప్ఫుల్ ఉంటుంది. మీకు అది హెల్ప్ఫుల్ అయితే నాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫైన్ ఫ్రెండ్స్, ఓకే, సో సీన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాగా చదువుకోండి.